ఆదినారాయణ రెడ్డి గారు ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదినారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఆదినారాయణ రెడ్డి గారు, పోలింగ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తుతా ఉన్నారు. ప్రభుత్వం మీద దొంగ ఓట్లు వేయించారని, పోలీసులను అడ్డు పెట్టుకొని మరీ ఎలక్షన్ చేశారని, ఇలాంటి ఎలక్షన్ తన జీవితంలో చూడలేదంటున్నారు. జగన్ రెడ్డి గారు 60 నెలలకు మాకు మ్యాండేటరీ 18 రోజుల తర్వాత, మొన్న కౌంటింగ్ అయిన 18 రోజుల తర్వాత 2024లో రాష్ట్రపతి పాలన కావాలని అడిగినాడు. ఢిల్లీకి పోయి జంతర్మంతర్. ఆయన విధానం ఎప్పుడెప్పుడా కుర్చీలో కూర్చోవాలా, ఏది నిజం మాట్లాడు, ధ్వజం ఎత్తడం, అబద్ధం చెప్పడం, అరాచకం చేయడము, అన్యాయం చేయడం, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చడము, ఏపీని ఐపీగా మార్చినాడు. అతని దాంట్లో ఒకటేనా నిజం ఉంటుంది అనేదానికి ఒకే ఉదాహరణ వివేకానంద రెడ్డిది. ప్రొద్దున గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత హత్య, ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి నారాసుల చరిత్ర, ఆ తర్వాత ఇప్పుడు కాదు వాళ్ళ చెల్లెలు రాజశేఖర రెడ్డి అనడం. గంటకు ఒక మాట, పూటకు ఒక మాట అతనికి నోటికి ఏది వస్తేది. ఒక 4 నెలల కిందట వచ్చినాడు. ఒక ఎవరో వాళ్ళ శేఖర రెడ్డి అనే బదులు చనిపోతే ఒక 2 ఏళ్ళు ఉంటే నాదే ప్రభుత్వం మీ తోతిస్తానని డిఎస్పీని మాట్లాడడం. ఇష్టం వచ్చేట్టు అతను మాట్లాడుతున్నాడు. ఒక పిచ్చుకోక అతను, ఆ పిచ్చుకోక మాటలకు పద్ధతి లేదు, పాడు లేదు. సార్, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. సో మరి ఆయన వ్యాఖ్యల్ని అంటే అంత ఈజీగా తీసుకోవచ్చా? అసలు చెప్పినా కదా, ఒక పిచ్చి కుక్క మాదిరి బాగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు 18వ రోజుకు పోయి రాష్ట్రపతి పాలన 164 సీట్లు 175లో వస్తే ఆ విధంగా మాట్లాడే వ్యక్తికి అసలు ఆ సీట్లో నుంచి దిగిపోయేది ఇష్టం లేక, అసెంబ్లీకి రాక, ప్లస్ అసెంబ్లీ పాయింట్ కు రాక, అతనికి ఏది సబబుగా ఉందో చెప్పండి. అప్పట్లో వస్తానే విధ్వంస పాలన స్టార్ట్ చేసినాడు. కరకట్ట తెలుగుదేశం ఆఫీస్ కి మీదికి పోవడం, అందరిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం, నా మీద ఎన్నో కేసులు పెట్టడం.